పూర్తిగా ఈ వీడియోతో అయితే మనకి గద రెడీ అయిపోద్దనమాట. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా గద అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను చిన్న వీడియోలు ఒక 2 వీడియోలు ఆల్రెడీ షేర్ చేశానండి. దానిలో ఫస్ట్ పార్ట్ 1లో ఆంజనేయ స్వామి గజమాల అల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 2లో ఈ గద అల్లే విధానం షేర్ చేస్తున్నానండి. ఈ గదని 2 భాగాలుగా విభజించి నేను షేర్ చేస్తున్నాను అనమాట మీకు. ఇదిగోండి, ఇక్కడ వరకు పార్ట్ 2లో షేర్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3 ఈ వీడియోలో. ఒక్కసారి కావాల్సిన మెటీరియల్ చూసేయండి. బీడ్స్, ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం ఉంటే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే అండి. మెటీరియల్ కలర్స్ అండి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా. సేమ్ పార్ట్ 2లో ఏ కలర్స్ అయితే వాడామో గదకి సేమ్ మిగిలింది కూడా ఇదే కాబట్టి సేమ్ కలర్సే వాడతాము. ఇవి 6mm సైజ్ బీడ్స్ అండి. ఓకేనా. ఈయన ఇక్కడ వరకు అల్లేసాము. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూద్దాము. ఇప్పుడు గదండి మిడిల్ వరకు అయిపోయింది మనకి. ఇలా సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం అలాగే వైర్ ఎక్కించేసుకోండి. ఇది గద కాబట్టి నేను స్ట్రాంగ్గా ఉండాలని నేను డబలకి కలిపి నాటు వేసేసానండి. రెండిటికి కలిపి ఇలా స్ట్రాంగ్గా నాటు వేసేసాను. మీరు కూడా ఒక ముడియల్లే వేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మిడిల్ వరకు అయిపోయిందండి గద. ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ ఈ స్టెప్ అయితే ఇప్పుడు వేసేద్దాం. ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఇక్కడ 2 బీడ్స్ గాడికి ఉన్నాయండి చూడండి. 1 2 1 2 ఒక్కొక్క ఫ్లవర్కి 2 బీడ్స్ వచ్చాయి. మనం ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీసుకోవాలి. ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదు అల్లేటప్పుడు. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడికి తీసుకెళ్తున్నాను నీటిని. ఇక్కడ బేస్ అంటే ఇక్కడ ఉన్నవి అని అర్థం. 1 2 ఈ 2 బేస్ అవుతాయి. ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేస్తున్నా. ఎల్లోనేనండి మొత్తం. ఈ వీడియోలో 4 and 5 బీట్ మెదడు, 6 బీట్ మెదడు, ఈ 3 మెదళ్ళు కొనసాగుతాయి. అంటే 5 పూసలుతో ఒక ఫ్లవరు, 6 పూసలతో ఒక ఫ్లవరు, 4 పూసలతో మొత్తం ఈ 3 కంటిన్యూ అయిపోద్ది అనమాట రెడీ అవటానికి. ఇదిగోండి ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. నేను 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా 5 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. మరలా బయటకు వచ్చేసానండి. ఇదిగోండి ఇలా మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. బేస్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 3 6 ఇలా బయటకు వచ్చేద్దాం. ఈ 2 బీడ్స్లో నుంచి మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి ఇక్కడ ఇలా మరలా 2 బీడ్స్ తీసుకోవాలి. బయటకు వచ్చేసాం కదండి. మరలా ఈ 2 బీడ్స్ తీసుకుందాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2
ఈ బీడ్లో నుంచి పైనుంచి ఇలా 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాం. మరలా ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఓకే అండి, ఇదిగోండి చూసారు కదా. 5 ఫస్ట్ 5 వేసాను, 6 5 6 ఇలా ఆల్టర్నేట్గా మొత్తం వేసుకురావాలండి. మొత్తం ఇక్కడ దాకా వేసేయండి, నేను వేసేస్తాను, మీతో మాట్లాడతా. చివరిలో ఎలాగో మరలా చెప్తా. వేసేయండి, నేను మీతో మాట్లాడతా, వేసేస్తా. సేమ్ ఇలాగే 2 బీట్స్ తీసేసుకోండి. 5 ఒకటి, 5 ఫ్లవర్ ఒకటి, 6 బీట్ ఫ్లవర్ ఒకటి, అదొకటి ఇదొకటి ఆల్టర్నేట్గా వేసేసుకోండి. చాలా తేలిక. బల్లికి మాత్రం మీరు కొంచెం సమయం అనేది కేటాయించుకుంటేనండి బీడ్ వర్క్ చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం బీడ్స్తో ధ్యానం అనొచ్చండి. మనం ధ్యానం చేస్తాం చూసారా, అలాగే ఒకళ్ళతో మాట్లాడకుండా చక్కగా అల్లుతూ ఉంటే మనకి అల్లిక మీదే శ్రద్ధ ఉంటుందండి. ఎందుకంటారా, మనం నెక్స్ట్ ఏం వేయాలి, ఎన్ని బీడ్స్ తీసుకోవాలి అనేది మన దృష్టి అంతా ఈ అల్లిక మీదే ఉంటుంది. హాయిగా ఉంటుందండి, టెన్షన్స్ ఉండవు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. ఎందుకంటే ఇలా పెద్ద మనం ఖర్చు కూడా చాలా తక్కువ అండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే బీడ్ వర్క్ అనేది ఒక్కసారి చూడంగానే అయితే మాత్రం కొత్తగా అయితే రాదండి. కొంచెం 2-3 వీడియోలు చూడండి, తర్వాత చిన్నగా ముందు స్టార్ట్ చేసేయండి, తర్వాత పెద్దవి అల్లుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి పెద్దవి మీరు అల్లలేరు. అందుకని ఫర్నిచర్ సెట్లు ఉన్నాయండి, ముందు అవి కప్పు సాసర ఇలాంటివి ముందు అల్లండి. ఒకవేళ ఫస్ట్ వీడియో మీకు ఈ గద అల్లే విధానమే అనుకోండి, కొంచెం టైం తీసుకుంటుంది మీకు, ఎందుకంటే క్యాచ్ చేయలేరు. అందుకని ముందు ఏం చేస్తారంటే కప్పు సాసర మొత్తం మన వీడియోల్ని ఒకసారి చెక్ చేయండి. చిన్నగా ఉంటాయి, ఒక పావు గంటలో అయిపోయాయి. కిచెన్ వేర్ ఐటమ్స్ ఉన్నాయి, అవి అల్లుకోండి. తర్వాత ఇలాంటి పెద్ద వాటికి వచ్చేయండి, మీకు ఈజీగా ఉంటుందండి. ఎప్పుడు ఇలా 2-2నే మీరు గ్రహించాల్సిందండి. ఈ స్టెప్లో ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకోకూడదు. అదొక్కటే మీరు ఈ స్టెప్లో గ్రహించాలి. తీసుకుంటే మాత్రం అల్లిక ముందుకు వెళ్ళదండి. ఇంకొకటి 5 బీటు 6 బీటు ఇలా ఆల్టర్నేట్గా వేసుకోండి. ఒకటది ఒకటిది వేశారనుకోండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోద్ది మనకి. ఇలా అల్లుకున్న తర్వాత అండి మీరు మేము పలానా ఊరు నుంచి అల్లుకుంటున్నామని, నెక్స్ట్ అండి మీరు ఏ ఊరో బీడ్స్ అక్కడ దొరికితేనండి అడ్రస్ పెట్టండి కామెంట్ బాక్స్లో. మన సబ్స్క్రైబర్స్ అండి కొంతమంది చూసి వాళ్ళు కూడా పర్చేజ్ చేసి అల్లటానికి ప్రయత్నిస్తారు. ఓకే అండి, ఇది ఒకటి హెల్ప్ మాత్రం మీరు చేయండి. ఇదిగోండి ఇంకా లాస్ట్ 2 బీడ్స్కి వచ్చేసాం. చూసారు కదా, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ మాత్రమే మనకి మిగిలాయి ఇక్కడ. ఇప్పుడు 1 2 3 4 ఇక్కడ 5 బీట్ మెథడ్, ఇక్కడ 5 బీట్ మెథడ్, మిడిల్లో ఇప్పుడు లాస్ట్కి నేను 6 బీట్ మెథడ్ అనేది వేయాలి. 1 2 3 4 ఉన్నాయి. ఇవ్వండి 2 బీట్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇలా లాస్ట్ కాబట్టి ఇది కలపాలి కాబట్టి ఇక్కడ కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇలా సూదిని పైకి తీసుకొచ్చేసాను. 1 2 3 4 2 బీట్స్ యాడ్ చేయాలి లాస్ట్. ఓకే అండి, ఇలా మరలా పైకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇప్పుడు చూసారా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 5 6 5 6 5 6 ఇలా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుంది. లేదనుకోండి ఇక్కడ 6 వేసి 6 వేసి 5 వేసి వేసామనుకోండి, నెక్స్ట్ స్టెప్ అనేది మన చేతిలో ఉండదు, మరలా ఇప్పాల్సిందే. అందుకని ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 5 6 5 ఇలా ఉన్నాయి కదండి. ఇక్కడ 6 బీట్కి 2 బీట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్లో 2 బీట్స్ పైకి తేలున్నాయి. 5 బీట్ ఫ్లవర్లో 1 బీట్ పైకి తేలింది. 6 బీట్లో 2 బీట్స్ పైకి తేలున్నాయి. ఇలా
ఇప్పుడు మనం ఇక్కడ ఇలా 6 బీట్ ఫ్లవర్లోకి ఒక బీట్ తీసుకోండి. ఇక్కడ 1 బీట్ తీసుకోండి. 5 బీట్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, మరలా ఈ 6 బీట్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బేస్ 3 అవుతాయండి. ఇదిగో ఇక్కడ ఇలా చూసారా, ఈ 3 బీట్స్ బేస్ 1 2 3 లాగేసేయండి. 3 బీట్స్ యాడ్ చేసాం. 6 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఎందుకంటే మనం దీన్ని ఫిలప్ చేసేస్తున్నాం. ఇక్కడ వెడల్పుగా ఉంది కదా, దగ్గరికి తీసుకురావడానికి దీన్ని ఫిల్ చేసేస్తున్నాం అనమాట. ఓకే అండి. ఇక్కడ బేస్ 3 తీసుకోవాలి. మరలా 3 బీట్స్ తీసుకోండి. 1 2 3 ఇదిగోండి చూసారా, 3. ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 1 2 3 4 అయ్యాయి. ఇక్కడ 2 బీట్స్ యాడ్ చేసుకోవాలి. 1 అక్కడ 4 ఉన్నాయి. 4 + 2 6 ఇలా. మరలా ముందుకు వెళ్ళిపోదాము. ఇలా ఇక్కడ మరలా 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 బేస్ 1 2 3. ఈ ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి కదండి. మనం రన్నింగ్ అవుతుంది కదా స్టెప్, దానిలో ఈ బీడు 1 2 3 4 2 బీట్స్ యాడ్ చేయాలి. 4 + 2 6 ఇలా. మరలా ముందుకు వెళ్ళిపోదాం. ఇలా మీకు మోతలు వస్తున్నాయండి. కొంచెం పక్కన కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఇదిగోండి మరలా 1 2 3 4 2 బీట్స్ యాడ్ చేయాలి. బేస్ 3 తీసుకోవాలండి. మీరు గ్రహించాల్సింది ఈ స్టెప్లో 5 బీట్ ఫ్లవర్ 1, ఇటు 2 బీట్స్లో 1, ఇటు 6 బీట్లోంచి 1 3 రన్నింగ్ అవుతుంది. అది మీకు వేసేస్తూ ఉంటే వచ్చేస్తుందండి, అర్థమైపోద్ది. నెక్స్ట్ బయటకు వచ్చేసాము. మరలా ఇంకా 3 బీట్స్ ఉంటాయి. 1 2 3. ఇప్పుడు మనం లాస్ట్ అనమాట ఈ ఫ్లవర్ వేయటానికి. ఇక్కడ స్టాండింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. 1 2 3 బేస్ అవుతాయి. అటు 1 బీడు, ఇటు 1 బీడు, 2 బీడ్స్ 1 2 3 4 5 బీడ్స్ అవుతాయి. ఇక్కడ 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఇప్పుడు మీకు పైన 5 బీడ్స్ రావాలి. 1 2 3 4 5. ఓకే అండి. ఇలా ఇదిగోండి. ఇదిగోండి ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. నాకు వైర్ అయిపోయింది. చూడండి ఒక్కసారి నాట్ 1 2 3 టైమ్స్ వేయాలండి. సూది మీద వైర్ని లాగేస్తే మనకి దగ్గరికి ఇలా అనేస్తేనండి ఒక నాటల్లే స్ట్రాంగ్గా పడిపోద్ది.
ఎండింగ్ నాటు స్టార్టింగ్ నాటు మాత్రం బీడ్ వర్క్లో మనం స్ట్రాంగ్గా వేసుకోవాలండి. లేకపోతే బీడ్ వర్క్ మనం అల్లుకున్నది ఊడిపోతూ ఉంటాయండి. ఒకసారి ఒకటి, రెండోసారి రెండు అలా ఊడిపోతాయి. మనం అల్లుకున్నదంతా వృధా అయిపోద్దండి. నేను గుర్తు చేస్తూనే ఉంటానండి. ఇదిగోండి, మీకు పైన 6 బీట్ ఫ్లవర్స్ 5 రావాలండి. 1 2 3 4 5 కరెక్ట్గా 6 బీట్ ఫ్లవర్స్ వస్తే మీకు పైన 5 బీట్స్ వస్తాయి. 1 2 3 4 5 ఇలా రావాలి. ఇక్కడికి మనకి పూర్తి అయిపోయింది గద ఇక్కడ వరకు. ఇదిగోండి, ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఖాళీలను కూడా పూర్తి చేసేద్దాము. ఇక్కడ బ్లూ ఉంది కదా, ఈ కలర్ తీసుకుందాం, డార్క్ స్కై బ్లూ. ఫిల్ చేయటం వచ్చు కాబట్టి నేను ఒకటి చూపించేసి నేను చేసేస్తాను. ఇలా 1 బీట్ తీసుకుంటాం. ఇదిగోండి, ఇలా 5 బీట్కి అయితేనూ అటు ఇటో వేసేసుకుంటామండి. ఇలా వస్తుంది. 6 బీట్ కొను 1 2 3 బీట్స్ చూసుకుంటాం వేసేటివి. ఇలా చాలా ఈజీ అండి. చిన్న చిన్నగా మనం పూర్తి చేసేసుకుంటామే. మన ఇష్టం అండి. దీన్ని చక్కగా నీట్గా ఈ ఖాళీలు లేకుండా చూసేసుకుంటామే. మీరు ఇంకో కలర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా ఎదురు నేను ఫాస్ట్గా వేసేస్తానండి. వీడియో ఫాస్ట్గా పెట్టేస్తాను వేసేస్తూ. ఇలా వేసేయండి మీరు కూడాను. ఐడియా ఉంది కదా మీకు కూడా. కష్టం అయితే కాదండి, చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తాను నేను. ఒకటి రెండు కష్టం అయితే తర్వాత మనకి అంత కష్టం అయితే కాదు. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎంత ఈజీగా ఉందో చూసారండి మనకి. ఇదిగోండి, ఇంకా ఇది లాస్ట్. ఇప్పుడు ఫస్ట్ చూపించేసానండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ తీసుకెళ్దాం. ఇలా ఈ సూది ముక్కు పైకి తీసుకెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా టైట్గా లాగేసేయండి. ఈ స్టెప్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ రెడ్ తీసుకుందాం. ఇక్కడ రెడ్ వేసాం కదండి. ఇక్కడ ఈ 5 ఫ్లవర్స్కి 6 బీట్ ఫ్లవర్స్కి ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూసారా, 1 2 3 4 5. ఇక్కడ రెడ్ తీసేసుకుందాం. నేను ఇవి వేసేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఆంజనేయ స్వామి బొమ్మల విధానం స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఇలా అర్థం కాకపోతేనండి వీడియో వెనక్కి కొంచెం జరుపుకోండి. కొత్తగా అలుకునే వాళ్ళకండి మీరు మన వీడియోని కొంచెం వెనక జరుపుకుంటూ చూసుకుంటా ముందుకెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళైతేనో స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా 1 బీట్ చూసారు కదా, చక్కగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఎన్ని ఫ్లవర్స్ వేసాము అనేది. ఇలా 5 ఫ్లవర్స్ రావాలి. ఇలా ఇవన్న క్రిస్టల్ బీడ్స్ వేసాము, ఇవన్న ప్లెయిన్ బీడ్స్ వేసాం. ఓకే అండి, మీ దగ్గర ఏ బీడ్స్ ఉంటే అవి ఉపయోగించుకోండి. ఇదండి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఈ స్టెప్ అయితే వేసేద్దాము. ఇప్పుడు మనకి పైన 5 బీడ్స్ ఉన్నాయి. 5 బీడ్లో ఫస్ట్ బీడ్ తీసుకుందాము. 1 2 3 4 5 ఫస్ట్ బీడ్. వైర్ ఇక్కడ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 + 3 4. 4 బీట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ బీట్. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి చూసారా, ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ఇలా వేసేయటమే. మరలా థర్డ్ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయటమేను.
నెక్స్ట్ 4th బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. టోటల్ 4 బీట్ మెథడ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తాను. ఇప్పుడు 5th బీట్, లాస్ట్ బీట్ ఈ స్టెప్లో. లాస్ట్ బీట్ కాబట్టి మనం స్టార్టింగ్ ఫ్లవరు ఎండింగ్ ఫ్లవరు కలపాలి కాబట్టి నీడిల్ని ఇలా పైకి తీసుకెళ్ళాలి. ఇలా ఇలా ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ మిడిల్ 3 బీట్స్ ఉంటాయి. 1 2 3 ఇవన్న స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది, ఇటు స్టాండింగ్లో ఉంటుంది బీడ్. ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఇలా ఉంటుంది. 3 బీట్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి 1 బీడే యాడ్ చేయాలి. ఇలా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. చూసారు కదా, మీకు ఎటు చూసినా 4 4 ఇలా పైకి 5 బీట్స్ రావాలి. 1 2 3 4 5 ప్రతి స్టెప్కి మనకి 5 బీట్స్ రావాలి. మరలా సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది 4 బీట్ మెథడ్. సెకండ్ స్టెప్ ఫస్ట్ ఇక్కడ 1 బీట్ ఉంది. అర్థం కాని వాళ్ళు ఈ స్టెప్ చూడండి, ఈజీగా అర్థమైపోద్ది. అక్కడ 1 బీట్ ఉందండి, 3 బీట్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మాత్రమే 3 తీసుకోవాలి. మళ్ళీ సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇలా ఇక్కడ 1 2 బీట్స్ ఇక్కడ ఉన్నాయి, 2 బీట్స్ ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు 4 అవుతుంది. ఇలా ఇలా తీసుకుని ఈ బీట్లోకి తీసుకెళ్ళిపోవాలి. థర్డ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా ఫోర్త్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ బీట్ ఈ స్టెప్లో 5th బీట్. ఇప్పుడు ఈ ఫ్లవరు కలపాలి కాబట్టి నీడిల్ని ఇలా పైకి తీసుకెళ్ళాలి. చూసారా, ఇలా ఇక్కడ 1 2 3 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఫస్ట్లోనో 3 బీట్స్ స్టార్ట్ చేస్తామండి ప్రతి స్టెప్కి, తర్వాత 2 బీట్స్ యాడ్ చేసుకుంటూ వస్తాం. లాస్ట్కి 1 బీట్తో ఈ స్టెప్ ముగించేస్తాం. ఓకే అండి. మరలా పైకి వెళ్తున్నాం కాబట్టి నీడిల్ని ఇలా స్టాండింగ్ బీట్లో నుంచి పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ మనకి మరలా 5 బీట్స్ వస్తాయి. 1 2 3 4 5 2 స్టెప్స్ కంప్లీట్ చేశానండి. 1 2 3 4 5 మొత్తం 5 స్టెప్స్ రావాలి. ఇంకా 3 స్టెప్స్ వేసేయండి. నేను కూడా ఈ 3 స్టెప్స్ వేసేస్తాను. ఇక్కడ మరలా చివరిలో మీకు నేను ఎలాగో చెప్తాను. ఓకే అండి, మీరు వేసేయండి. ఇదిగోండి లాస్ట్కి వేస్తున్నాను. ఇది ఎలా మీరు కౌంట్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను. ఇదిగో చూసారు కదా, 1 ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, లాస్ట్ 5th స్టెప్ 5. ఓకే అండి, ఇదిగోండి లాస్ట్ స్టెప్ 5th. ఇలా తీసుకుని అర్థమైంది కదా, 5 స్టెప్స్ అయితే మనం వేసుకుంటాం దీన్ని 4 బీట్ మెథడ్తో. వచ్చినళ్ళకే కదండి, మీరు వేసేసుకోవచ్చు. టైం వేస్ట్, వీడియో లెంతీ అయిపోద్దండి. ఓకే అండి, లాస్ట్కి 1 బీట్తో ఇక్కడ అర్థమైపోయింది కదా మీకు.
ఇక్కడ కనిపిస్తుంది 1 2 3 4 లాస్ట్ కాబట్టి ఇక్కడ 1 బీట్ మీరు కౌంట్ చేసుకుంటాం ఇలా కౌంట్ చేసుకుంటే అర్థమైపోద్ది 1 2 3 4 ఫ్లవర్స్ 2 3 4 ఫ్లవర్స్ ఏర్పడిపోయినాయి. ఇది 5th ఫ్లవర్. ఇదిగో చూసారా లాగుతున్నాను చూడండి. ఇక్కడ మీరు ఈ 4 బీట్ని లెక్క వేసుకున్నా సరిపోద్దండి. ఈ 4 కలిపి ఒక స్టెప్, మరలా ఈ 4 కలిపి 1 2 3 4 5 ఓకే అండి. 5 స్టెప్స్ ఇలా వేసేసుకోండి. మరలా నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. మనకి హైట్ అయితే సరిపోతుందండి గదా. ఇక్కడ వరకు మనం చక్కగా వచ్చేసింది చూసారా. ఇప్పుడు మీరు ఎక్కడికక్కడ నేను ఎలా అల్లానో మీరు కూడా చక్కగా అల్లేసుకోండి, ఈజీగా అయిపోద్ది అనమాట. ఇది చాలా తేలికైన పద్ధతి, నేను మీకు చూపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ 5 బీట్స్ వచ్చాయి. 1 2 3 4 5. నెక్స్ట్ ఎలాగో చూద్దాం. ఇలా ఒక బీట్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ 1 బీట్ ఉంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ వరకు వేసేసాము. ఈ స్టెప్ అయితే వేస్తాం. 4 బీట్స్ తీసుకోవాలి. 4 బీట్స్ మనం యాడ్ చేయాలండి. ఇదిగో ఇలా ఇక్కడ 1 బీట్ ఉంది. 1 + 4 5. మీరు ఈ గద అల్లుకునేటప్పుడు డబల్ తీసుకోండి, స్ట్రాంగ్గా లాగండి. చూసారా, బోలు లేకుండా అల్లితే మనం ఇలా గద పెడితే నిలవాలండి. మనం లోపల ఏమీ ఫిల్ చేయటం లేదు. అందుకని చెప్పేసి మీరు చాలా స్ట్రాంగ్గా అల్లుకోవాలి. మనం ఫిల్ చేసామనుకోండి ఇలా నిలబడితే బరువు అయిపోద్ది. అందుకని చెప్పి ఏం పెట్టటల్లా లోపల. ఓకే అండి. ఇది ఒక్కటి గ్రహించండి. ఇదిగోండి ఇలా ఇక్కడ 1 బీట్ ఉంది. 4 బీట్స్ యాడ్ చేశాను. టోటల్ 5. 5లో వేసేసాం. సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. టూ ప్లస్ 3 5. ఇక్కడ ఈ స్టెప్ 5 బీట్ మెథడ్ అనేది కొనసాగుతుంది. వేస్తాం. చూసారు కదా. మరలా థర్డ్ బీట్లోకి నీటిని తీసుకెళ్తున్నానండి. 1 2 బీట్స్ ఉన్నాయి. 1 2 3 బీట్స్ యాడ్ చేయాలి. టోటల్ 5. ఫోర్త్ బీట్లోకి నీటిని తీసుకెళ్తున్నానండి. 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. మీకు అర్థం కాకపోతే వీడియోని వెనక్కి జరుపుకోండి అబ్బా, మీకు ఈజీగా అర్థమైపోద్ది అప్పుడు. లాస్ట్ అండి 5th బీట్ నీటిని తీసుకొచ్చేస్తున్నాను ఇలా. ఇప్పుడు ఈ ఫ్లవర్ని కలపాలి కాబట్టి నీడిల్ని ఈ స్టాండింగ్ బీట్లోకి తీసుకెళ్తాను ఇలా. చూసారా, ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. 3 + 2 5. ఈ స్టెప్ అంతా మనకి 5 బీట్ మెథడ్ కొనసాగింది. ఇలా మనకి టోటల్ ఇలా వస్తుంది. నీడిల్ని పైకి తీసుకొచ్చి ఒకసారి చెప్తానండి. బీట్ ఫ్లవర్స్ 5 రావాలి. ఇక్కడ పైకి మీకు 2 బీట్స్ కాడికి వస్తాయి అన్నమాట. 10 బీట్స్ అయితే వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10. కౌంట్ చేసుకోండి ఒక్కసారి మీరు. ఇలా టోటల్ లుక్ అయితే మనకి గద ఇంత మటుకైతే అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఈ స్టెప్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 5 బీట్ ఫ్లవర్లో 2 బీట్స్ పైన ఉన్నాయి కదండి. ఈ ఫ్లవర్లో 1 బీట్ తీసుకోవాలి. ఈ ఫ్లవర్లోంచి 1 బీట్. ఈ 2 బీట్స్ పేస్ట్ చేసుకోవాలి. నీడిల్ని ఇక్కడికి తీసుకొస్తున్నా. ఇక్కడ కూడా ఒకే ఫ్లవర్లో నుంచి మీరు 2 బీట్స్ తీసుకోకూడదు. ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీట్స్ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి.
1 2 3 2 + 3 5 బేస్ 2 తీసుకున్నాం. చూసారా, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి, లాగుతూ ఉంటే మీకు అర్థమైపోద్ది. ఇది ఇలా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటుందండి. మరలా 2 బీట్స్ బేస్ అంటే ఈ క్రింది భాగము, అంటే బేస్ అంటే అక్కడ ఉన్నవి అని అర్థం అండి. 1 2 3. మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్ మట్టం అంటాం చూసారా, అంటే బేస్ అంటే అడుగు భాగము అని అర్థం. ఇక్కడ 1 2 3 3 + 2 5 ఇలా టైట్గా లాగాలండి. ఇక్కడే మనకి ఆంజనేయ స్వామి గద ఇక్కడ అందం వస్తుందండి మనకి. చూసారా, ఎండింగు ఇక్కడ కాబట్టి మనకి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇక్కడ బోలుగా అస్సలు అల్లద్దు, మీరు చక్కగా స్టిఫ్గా ఉండాలి. ఇదిగోండి, ఇలా నిలబడితే ఏలాడకూడదు కిందకి మనకి. ఇది ఒక్కటి గ్రహించండి. మరలా 2 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా బయటకు వచ్చేద్దామండి ఈ 2 బీట్స్లో నుంచి. మరలా 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. మరలా 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా 3 ఉన్నాయి, 2 యాడ్ చేసేసాం. లాస్ట్ 2 బీట్స్ ఉంటాయండి. ఇంకా చూసారు కదా, ఇంకా ఈ 2 బీట్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 2 3 4 వచ్చాయి. ఇకనా ఈ 2 బీట్స్తో కూడా వేసేస్తే ఇవి లాస్ట్ అనమాట. మనకి పైకి తీసుకెళ్ళిపోవాలండి నీడిల్ని. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 1 బీట్ మాత్రమే మనం యాడ్ చేయాలి. 4 + 1 5. లాస్ట్కి 1 బీట్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ స్టెప్ మనకి 5 బీట్ మెథడ్తో కొనసాగిందండి. ఇలా చూసారా, మొత్తం ఇలా అయితే మనకు రెడీ అవుతుంది. నెక్స్ట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మనకు గద లేటు. ఇక నెక్స్ట్ ఈ ఖాళీలు ఉన్నాయి కదా, వీటిల్లో కూడా బీడ్స్ నింపేద్దాం. ఇదిగోండి, పైకి తీసుకెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నింపేసేద్దామండి. ఈ మొత్తాన్ని కలిపేసేయండి ఒక్కసారి, దగ్గరికి వచ్చేస్తాయి. ఈ 5 బీట్స్ ఉన్నాయి కదా పైన, వీటిని మొత్తం కలిపేసేయండి. మనకి దగ్గరికి వస్తుంది మొత్తం. ఇలా వేసిన తర్వాత పైన నేను ఇక్కడ రెడ్ వేసాను. ఇక్కడ మనం స్టార్టింగ్ కూడా రెడ్డే వేసాం కాబట్టి ఇక్కడ కూడా రెడ్ వేద్దాం. ఆపోజిట్ 1 బీట్ తీసుకుని ఆపోజిట్లో ఇలా వేసేయండి. ఇక్కడ కూడా పెద్ద బీట్ ఉంటే వేసుకోండి మీరు. ఓకే అండి. నెక్స్ట్ ఇవి ఫిలప్ చేద్దాం. ఇది బ్లూ తీసుకుందామండి. ఇక్కడ ఈ 5 బీట్స్ కూడా వేసేద్దాము. ఇక్కడ ఒక ఫ్లవర్ అల్లే చక్కగా రెడీ అయిపోయింది. 6 బీడ్ మధ్యన 1 బీడ్ వేయంగానే మనకి లుక్కే వేరుగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ మొత్తం బ్లూతో ఫిలప్ చేసేయండి. ఏ కలర్ అయితే ఇక్కడ మీరు వేస్తున్నారో ఈ 4 కూడా వేసేయండి. నేను కూడా వేసేసి ఇక్కడ ఎలాగో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ బ్లూ వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఈ క్రింది భాగం ఉందో చూసారు, ఇక్కడ కూడా వేసేద్దాం. నేను ఇక్కడ రెడ్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడ ఇలా మీ ఇష్టం అండి. నేనైతే ఇలా వేస్తున్నాను.
మీకు నచ్చిన కలర్స్తో మీరు కూడా వేసేసుకోండి. మనం ఇలా వేసుకుంటమే బెస్ట్ అండి, కలర్స్ గాను. ఎందుకంటే ఆంజనేయ స్వామి బొమ్మ అల్లేటప్పుడు మనం గ్రీన్ వేస్తాము, ఆరెంజ్ వేస్తాము. అక్కడ కంపల్సరీగా మూతి భాగానికి ఆరెంజే తీసుకుంటాము. అందుకని చెప్పి ఇట్లా కలర్స్గా వేసుకున్నాం అనుకోండి, మనకి కలర్ఫుల్గా ఉంటుంది బొమ్మ అనేది. అందుకని గదను కూడా మనం చక్కగా కలర్ఫుల్గానే అల్లుకుంటే బాగుంటుంది. అందుకని నేను ఇలా వేసానమాట. మొత్తం ఒకే కలర్ కూడా తీసుకోవచ్చండి. రెడ్ అనో ఇలా ఫిలప్ చేసేసి వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం అనమాట. ఇదిగోండి ఇలా రెడ్తో కూడా వేసేసాం. గద అయితే ఆంజనేయ స్వామికి మనం రెడీ చేసేసామండి. మీరు అల్లేటప్పుడు ప్రతి స్టెప్పు చూసుకోండి బీట్ వర్క్లో. అప్పుడే మీకు ఏదైనా తప్పు ఉందనుకోండి, ఆ స్టెప్లోనే ఇప్పేయచ్చు. మరలా ముందుకెళ్ళి ఇప్పి మనకి తలకాయ నొప్పి వస్తుంది బీట్ వర్క్లో మాత్రం. ఓకే అండి, అయిపోయింది. ఇక నేను ఎండింగ్ నాట్ వేసేస్తున్నానండి. 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్. ఎందుకంటే డబల్ వైర్ ఉంది. ఇలా కిందకు అనేసేయండి. నాట్ అనేది మనకి స్ట్రాంగ్గా పడిపోద్ది. మీకు ఇంకా స్ట్రాంగ్గా పడలేదనుకోండి, 2 వైర్లని ఇలా విడదీయండి. విడదీసి ఇలా అనేసేస్తే కాస్త నిదానంగానండి, మరలా ఇక్కడ తెగుతాయి. అందుకని మీరు కొంచెం నిదానంగానే చేయండి. ఈ నాటు మాత్రం ఇక్కడే కట్ చేయొద్దండి. పక్క బీడ్కి 2 బీడ్స్కి తీసుకెళ్దాము. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి. ఇంకో బీడ్లోకి కూడా తీసుకెళ్దాము. ఇది మనం ఏదైనా ఒక్కసారి నీట్గా అల్లేసుకోవాలండి. పదే మనం ఊడటం మరలా వేయటం అనేది చేయకూడదు. ఎందుకంటే ఈ బీట్ వరకే టైం పడుతుంది మనకు అల్లుకునేటప్పటికి. ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను కట్టర్ సహాయంతో. గద అయితే మనకి రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందోను. పూసలతో ఆంజనేయ స్వామికి గద మనం రెడీ చేసేసాం. ఇదిగోండి స్టార్టింగ్ ఇక్కడ మాత్రం పెద్ద బీట్ వేస్తేనే అందం అనిపిస్తుందండి. మనకు లేకపోతే చేసేది లేదు కాబట్టి 2 బీట్స్ వేసుకోమని చెప్పాను మిమ్మల్ని. ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో. మీకు ఈ 2 కథల్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇదొక క్రిస్టల్ బీడ్ ఇచ్చాము మధ్యన, ఎందుకంటే స్టోన్స్ సర్లే ఉంటాయి అని చెప్పేసి నేను క్రిస్టల్ బీడ్ ఇచ్చానండి. ఇదేమో ప్లెయిన్ బీడ్స్ ఇచ్చాం. అందరి దగ్గర ఉండవు కదండి క్రిస్టల్ బీడ్స్, అందుకని చెప్పేసి. ఓకే అండి, ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అల్లుకున్న తర్వాత తప్పనిసరిగా నేను ఎలా చెప్తే మీరు చక్కగా అల్లుకున్నారు నేను చెప్పినట్టు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి దయచేసి. ఇచ్చారో లేదో కూడా చూసుకోండి ఒక్కసారి, ఎందుకంటే మీ లైకే నాకు సపోర్ట్ ఇస్తుందండి ఇంత కష్టపడ్డందుకు. ఓకేనా? మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి బీట్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేయండి అబ్బా. కొత్త వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి, ఇక ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. గద పూర్తి అయిపోయింది. 2 భాగాలు చేసి అల్లే విధానం అల్లేసాం కాబట్టి అయిపోయిందండి. నెక్స్ట్ పార్ట్ 4లో ఆంజనేయ స్వామిని అల్లే విధానం స్టార్ట్ చేసేసుకుందాం. ఇదండి ఈనాటి వీడియో. గద అయితే ఆంజనేయ స్వామికి పూర్తి చేసేసాం మనం. ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఈ గద అల్లే విధానంలో ఏ పార్టో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా ఉంటాయి కదా, దానిలో మీకు ఎక్కడ అర్థం కాలేదో కూడా నాకు కామెంట్ చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్కి నేను ఆన్సర్ అయితే చేసేస్తాను వీడియోలో. ఓకే అండి, ఇది ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.